తూర్పు కొండ మీద ఒక కాలు, పడమటి కొండ మీద ఈయన ఎంత దూరం వ్యాపించాలంటే ఈయన కాంతి ఎంత దూరం వ్యాపిస్తే అంత దూరం అన్నమాట లెక్క. అటో కాలు ఇటో కాలు పెట్టి విద్య నేర్పమన్నాడు. అప్పుడు హనుమంతుని యొక్క విశ్వరూపం ఎలా ఉందంటే, మునుహరి త్రివిక్రముని గతి కనిపించిన ఎట్టులు ఊర్ధ్వకర్పరమెల్లన్ తనమయమై నిండిన మునుహరి త్రివిక్రముని గతి కనిపించిన ఎట్టులు ఊర్ధ్వకర్పరమెల్లన్ తనమయమై నిండిన ఈ హనుమత్కపి చూచి వెరచే అఖిల జగంబుల్. ఈ హనుమత్కపి చూచి వెరచే అఖిల జగంబుల్. వామనుడు త్రివిక్రముడు ఎలా అయ్యాడండి? చిన్నప్పుడు ఇంతే ఉన్నాడు కదా ఆయన వచ్చినప్పుడు, బలిచక్రవర్తి దగ్గరికి వచ్చినప్పుడు. కానీ నేను నిజంగా 3 అడుగులు దానం చేయగానే విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచి సాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారవోసే భువనంబు ఆశ్చర్యమున్ పొందగన్. ఆ బలిచక్రవర్తి ఎంత అదృష్టవంతుడో కానీ భార్య వింధ్యావళీదేవి కలశంలో ఉదకం పోస్తూ ఉండగా వామనమూర్తి యొక్క పాదాలు గడిగి 3 అడుగుల నేల నీకు దానమిస్తున్నాను అన్నాడు. వెంటనే ఆ 3 అడుగులు ఏమిటో చూపించాడు. ఇంతింతై వటుడింతయై మరియు దానంతై నభో వీధి పైనంతై తోయద మండలగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రునికంతయై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. అని అద్భుతంగా విక్రమించాడు. ఈ పోతన గారు రాసిన ఈ పద్యంలో విశేషం ఏమిటో తెలుసా? చంద్రమండల యాత్ర చేసినప్పుడు, అంతరిక్ష యాత్ర చేసినప్పుడు, అనేక గ్రహాల మీదకి వెళ్ళినప్పుడు ఆ మార్గాన్ని నాసా కేంద్రం వాళ్ళు ఎలా వర్ణించారో అలాగే మన వ్యాస భాగవతంలో వామన చరిత్రలో 5000 ఏళ్ల క్రితం వర్ణింపబడింది. దట్ ఈజ్ ఇండియా. తోయద మండలం, ఆ పైన చంద్రుడు, ఆ పైన నక్షత్రాలు, ఆ పైన ఇతర మండలాలు. ఇవి 5000. పోతన గారు చెప్పడం కాదు, పోతన గారు 15వ శతాబ్ది, వ్యాసుడు 5000 ఏళ్ల క్రితం చెప్పాడు. వ్యాస భాగవతంలో ఉన్న విషయాన్ని కదా పోతన గారు చెప్పింది. అంచేత పోతన గారి కాలం మనం లెక్కలోకి తీసుకోకూడదు, వ్యాసుని కాలం. 5000 ఏళ్ల క్రితం ఎలా చెప్పాడు? ఈవేళ మొత్తం అంతరిక్ష యాత్ర చేసిన వాళ్ళందరూ ఇలాగే ఉన్నాయని ఎందుకు చెబుతున్నారు? అంచేత ఖచ్చితంగా భారతీయ ఋషులు గొట్టాలు, గొడుగులు ప్రయోగశాలలు వాళ్ళేదమ్మా, వాళ్ళు యాగశాలల్లో ఉన్నారు, యోగశాలల్లో ఉన్నారు. తపోమయమైన దృష్టితో 14 లోకాల రహస్యాలు గ్రహించారు. నా జాతికి నమస్కారం, నా ఋషి పరంపరకి నమస్కారం. ఆ ఋషుల చరిత్రలు పిల్లలకి చెప్పాలి. కశ్యప, అత్రి, జమదగ్ని, భరద్వాజ, వశిష్ఠ, విశ్వామిత్రాదుల చరిత్రలు చెప్పాలి. నేను ఇదివరకే భీమవరంలో ఒక్కొక్క ఋషి గురించి 2-3 రోజులు చొప్పున వరుసగా 7 ఋషుల గురించి మాట్లాడాను. శ్రీ గరికిపాటి నరసింహరావు అఫీషియల్ యూట్యూబ్లో దొరుకుతున్నాయి. ఆ చరిత్రలు విని పిల్లలకి చెప్పండి. పిల్లలకి చెప్పదగిన విషయాలే చెప్పాను. ఆ ఋషుల జీవితాలు, వాళ్ళ భార్యలు ఎవరు, పిల్లలెవరు, వాళ్ళ కొడుకులు ఎవరు, కోడళ్ళు ఎవరు, వాళ్ళు పడిన కష్టాలేమిటి, నష్టాలేమిటి, వారిలోనే మళ్ళీ రాగద్వేషాలు ఎలా వచ్చాయి, ఎలా పోగొట్టుకున్నారు, ఆ ప్రయత్నం ఏమిటి, ఇదంతా ఋషి జీవిత చరిత్రలో ఉంటుంది. చెప్పగలిగామంటే మహానుభావులు సద్గురు శివానందమూర్తి గారి దయ. వారు 50 మంది ఋషుల జీవిత చరిత్రలే 2 సంపుటాలుగా పుస్తకం వేశారు. ముందు అది చదవండి. మహర్షుల జీవిత చరిత్రలో అని 2 సంపుటాలు వేశారు. ఒక్కొక్క సంపుటంలో 25 మంది మహర్షులు వాళ్ళ బొమ్మలతో సహా ఒక చిత్రకారుల చేత బొమ్మలు వేయించారు. వశిష్ఠుడు ఎలా ఉంటాడు, గౌతముడు ఎలా ఉంటాడు మనకు తెలుసా? ఇంచుమించు వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి వర్ణించిన దాన్ని బట్టి బొమ్మలు వేయించారు. మంచి కలర్స్, ఈస్ట్మన్ కలర్లో రంగురంగుల బొమ్మలు వేయించి పుస్తకం వేశారు. అది పెద్దవాళ్ళు చదివి క్రమంగా తర్వాత తరానికి అందించాలి. ఋషి పరంపర అంటే తెలుస్తుంది. అందులో ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఋషులు అనగానే భక్తులు అనుకోకండి, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు వాళ్ళందరూ. అటువంటి మహానుభావులు. అలాంటి త్రివిక్రమావతారంలో సరిగ్గా వామనుడు త్రివిక్రముడైన స్థితి ఉందే, అది ఎలా ఉందో ఇప్పుడు హనుమంతుని స్థితి అంతే. మునుహరి త్రివిక్రమున గతి కనిపించిన ఎట్టులు. పూర్వం వామన చరిత్ర కాలంలో భగవంతుడు వామనుడు త్రివిక్రముడై ఎలా ఉన్నాడో అలాగే హనుమంతుడు కూడా ఊర్ధ్వకర్పరమెల్లన్, ఆకాశం అనేటువంటి కర్పరం పైపాత్ర, ఆకాశం పైకప్పంతా ఆక్రమించేశాడు ఆయన.
పై ఊర్ధ్వకర్పరమెల్లన్ తనమయమై నిండిన తన శరీరంతోనే నిండిపోయిందిట. ఈ హనుమత్కపి, హనుమంతుడైనటువంటి కపిని ఇక్కడ విష్ణువుతో ఎందుకు పోలుస్తున్నా అంటే విష్ణు సహస్రంలో కూడా హనుమంతుడు విష్ణువు యొక్క అవతారమే, అంశే అని ఉంది. ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్య పురాతనక శరీరభూత భృద్భోక్త కపీంద్రో భూరుదక్షిణక. శరీరభూత భృద్భోక్త కపీంద్రో భూరుదక్షిణక. విష్ణు సహస్రంలో కపీంద్రుడు ఎవరండి? హనుమంతుడే. ఆ హనుమంతుడిని విష్ణు భక్తుడు, రామభక్తుడుగా కాదు, సాక్షాత్ విష్ణువుగానే భావించి వ్యాసుడు విష్ణు సహస్రంలో 1000 నామాల్లో కొన్ని నామాలు కపీశ్వరగా, కపీంద్రగా అని ఆయన కేటాయించాడు. అంచేత ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్య పురాతనక శరీరభూత భృద్భోక్త కపీంద్రో భూరుదక్షిణక. కపీంద్రక అంటే అక్కడ హనుమంతుడే. అంచేత ఆ హనుమంతుడే విష్ణువంశీ అయినటువంటి సమస్త దేవతాంశ కలిగిన హనుమంతుడే ఇక్కడ త్రివిక్రమణ రూపం ధరించాడు. తనమయమై నిండిన ఈ హనుమత్ కపి చూచి వెరచెను అఖిల జగంబుల్. అన్ని జగాలు భయపడిపోయాట. అయ్య బాబోయ్, అంత దూరం వెళ్ళి విద్య నేర్చుకోవడమా? అటో కాలు ఇటో కాలు పెడతాడా? అదో ఊరికే చేను దగ్గర ఏదైనా బోధ ఉంటే యువతల గట్టు మీద అవతల గట్టు మీద కాలు పెట్టాలంటే చచ్చిపోతున్నామే, కాలు ఏమవుతుందో అని. అటువంటిది తూర్పు కొండ మీద ఒక కాలు, పడమటి కొండ మీద ఒక కాలు పెట్టి విద్యాభ్యాసం చేయడమా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ కంకంటి పాపరాజు గారు మన విద్యార్థులకు చురక ఇస్తున్నాడు. హనుమంతుడు ఎలా నేర్చుకున్నాడో గమనించండి అయ్యా. మీరు ఎలా నేర్చుకుంటున్నారో చూడండి. కుడిచి చల్లని నీడల గురుచుండి గురువు చెప్పిన చదువరి ధరవడుగులు. కుడిచి చల్లని నీడల గురుచుండి గురువు చెప్పిన చదువరి ధరవడుగులు. నిరశనుండై పరశుచు నింగి కరకుటెండకు సహించి చదివెను ఈతండు ఘనుడు. మన విద్యార్థుల పరిస్థితి వేళ ఎలా ఉందండి? ఏసీ క్లాస్, ఏసీ హాస్టల్, ఏసీ బస్సు, చివరికి మిగిలేది గోసి. బస్సు కూడా ఏసీ. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నానమ్మా. నేను ఉంటున్న ఇంటి యజమాని అజయ్ కుమార్ గారు ఒక మాట మాట్లాడితే నాకు కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఆయనకి పెద్ద ఫ్యాక్టరీ ఏదో ఉంది. అక్కడెక్కడ ఆయన ఆఫీసులో ఆయన ఏసీ పెట్టుకోలేదుట. ఇంట్లో కూడా ఆయన ఆ పడుక్కునే గదిలోనో మేము ఉండే గదిలోనో ఆ పైన ఒకటి పెట్టారు. కింద వంటింట్లోనూ హాల్లోనూ లేదు. పాపం మేమేమైనా అనుకుంటామేమో, మా ఇంట్లో మాత్రం ఉంది అలాగా. ఒక ఏసీయే ఉంటుంది, 16 ఉంటాయా? కానీ పాపం ఉంటుంది కదా, అతిథి అంటే గౌరవం. ఏమనుకోకండి, ఇక్కడ పెట్టలేదండి, పర్వాలేదండి. అన్నం తినేటప్పుడు ఎందుకు? నేను అసలు అన్నం తినేటప్పుడు ఏసీ ఒప్పుకోను, ఫ్యాన్ కూడా. ఎందుకంటే కూర్చుంటాడు సాయంత్రం వరకు, లేవడం తింటూ ఉంటాడు అక్కడ. ఒక్కబోస్తుంటే 10 నిమిషాల్లో లేస్తాడు, గొడవ లేదు ఇక్కడ. ఏంటి ఇక్కడ ఊరికే తిండికి కూడా 1 గంట సేపు కూర్చోవాలేటి? తినచ్చు, ఉండేటప్పుడు ఉండొచ్చు. ఇంకా కాసేపు కూడా ఎందుకు? ఫ్యాన్ ఉంటే చాలు, ఏసీ ఎందుకు? ఇంకా హాల్లో ఏసీ, బాత్రూంలో కూడా ఏసీ, వంటింట్లో పెట్టేయండి మొత్తం అంతా. ఇక్కడ బతుకులు ఏమైపోతాయండి భరించలేకుండా. ఏమిటంటే మీకు హాయిగా, మీరు మేనేజర్ కదండి, మీదే సొంత కంపెనీ కదా, మీరు ఏసీ పెట్టుకోవచ్చు కదండి. మాది ఫ్యాక్టరీ అండి, మేము తిరుగుతూ ఉండాలి కార్మికుల మధ్యలో. అక్కడెక్కడ ఏసీ ఉండదు కదా, అలా తిరగాలంటే ఇక్కడ అలవాటు పడకూడదండి, అందుకే నేను పెట్టలేదు ఆఫీసులో ఎక్కడ అన్నాడు. ఇది అభ్యాసం చేయవలసిన విధానం. సాధ్యమే. ఎంతోమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. నాకు తెలిసిన విషయం నేను చెబుతున్నాను. కాస్త జీతం పెరిగి మేనేజర్ అయితే చాలు, ఏసీ ఛాంబర్. ఇంకా కళ్ళు తలుపులు మూయడం కాదు, కళ్ళు కూడా మూసుకుంటాడు. బయట ఏం జరుగుతుందో తెలియదు. ఈయన ఎవరో అమ్మాయినో సెక్రటరీనో పిలిచి ఒక అరగంట మాట్లాడు, అంతే. ఇంకా జీడీకి బంటి ఎవరు, డాష్కి డాష్ ఎవరు, మన్నాడు మొదలు. ఇక్కడ ఎందుకు వచ్చింది ఈ కర్మ? నువ్వు ఏసీ ఛాంబర్ పెట్టడం ఎందుకు? లోపలికి ఆడాలని పిలిచి మాట్లాడడం ఎందుకు? అది బయట కూర్చోరాదా? ఆ మాట రాదు కదా. పిలిచి మాట్లాడంటే 2 నిమిషాల్లో పంపించాలి. అక్కడ ఉండకూడదు. అక్కడ అనవసరంగా వస్తాయి మాటలు. అక్కడ ఈ పెట్టకపోతే రావు కదా. ఐశ్వర్యం ఉన్నంత మాత్రాన అన్నీ అనుభవించాల్సిన అవసరం ఏం లేదండి. కష్టపడడం కూడా అలవాటు అవ్వాలి కదా. మీరు 2 గంటలు మీరు ఏసీలో ఉండి బయటికి వెళ్ళిన తర్వాత బయటికి రాలేరు, అసలు ఉండలేరు. వెంటనే వెళ్ళిపోవాలి, ఏసీలోకి వెళ్ళిపోవాలి. అంత అలవాటు పడకూడదు. ఏసీ రూములో ఉన్నా సరే పావు గంటకు అరగంటకు ఒకసారి బయటకు వస్తూ ఉండాలి. శుభ్రంగా తలుపులన్నీ తీసేయాలి. ఎండ, గాలి, వెలుతురు అన్నీ రావాలి. ఇంట్లోకి, మేడ మీదకి, వంటింట్లోకి, హాల్లోకి అన్నీ రావాలి. అసలు పొగలు లైట్ వేసే పరిస్థితి హాల్లో ఉండకూడదు. వంటింట్లో కూడా ఉండకుండా ఉంటే మంచిది. కిటికీలు తీసేయాలి. పొగలు లైట్ వేస్తున్నామంటే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం ఇక్కడ.
అందుకే చెబుతున్నాడు ఇక్కడ ఇన్ని సౌకర్యాలు ఇవాళ విద్యార్థులకు పెరిగాయి. మీరు గమనించి మనం అటువంటి పాఠశాలల్లోనే చేరుస్తున్నాం. మనం గవర్నమెంట్ బడిలో చేర్చవయ్యా, మంచి ప్రొఫెషనల్ అంతా బీఈడీ చేసిన వాళ్ళు అంతా ఉన్నారు. దొంపలబడి ఎవడ చేరుస్తాడు అంటాడు. దొంపలు ఏమిటో తెలియదు నాకు ఎప్పటికీ. అక్కడ దొంపలు అమ్ముతారేమో, దొంపలబడి అంటాడు. ఇక్కడ ఎవడో చేర్చడం. అందుకే అక్కడ ఎవరు సరిగ్గా చేరరు కాబట్టి, గత్యంతరం లేక డబ్బులు లేని వాళ్ళే చేరతారు కాబట్టి శుభ్రంగా లక్షల జీతాలు తీసుకునేవాళ్ళు చెప్పడం మానేశారు. వీడు ఎవరికి చదువక్కర్లేదండి. మొత్తం మీద ప్రపంచంలో డబ్బు లేని వాళ్ళు అందరూ నష్టపోతున్నారు. మరి వాళ్ళు రేపొద్దున తిరగబడితే వ్యవస్థ అలాగే ఉంటుందండి. మాకు ఉండేవన్నీ ఇలా ఉన్నాయి, మీకు ఉండేవి గొప్ప అంటే సమాజంలో విప్లవాలు వస్తే, తిరుగుబాట్లు వస్తే తప్పదండి అది. ఇక్కడ మనం దానికి పరిష్కారం ఎలా సాధించాలంటే మన బిడ్డలను కూడా వీలైనంత వరకు ప్రభుత్వ పాఠశాలలకి పంపించి అవి సక్రమంగా నడిచేలా చెయ్యాలమ్మా, సక్రమంగా నడిచేలా చెయ్యాలి. పేరెంట్స్ సంఘాలు పెట్టుకోవాలి. 15 రోజులు కాకపోతే నెలకైనా ఓసారి వెళ్ళి అడగాలి ఏం జరుగుతుందో. జరుగుతాయండి. మేమంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నామే, మేమందరూ ఇక్కడ నా వయసు ఉన్న వాళ్ళందరూ బహుశా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. మేమేం మేధావులం కాలేదా, మేము బతకట్లేదా? ఒకళ్ళ మించి ఒకళ్ళని తయారయ్యాం. ఇప్పుడు ఏసీ క్లాసులు వచ్చాయి. అందుకే ఇక్కడ చెబుతున్నాడు ఇక్కడ కంకంటి పాపరాజు గారు హనుమంతుడి విద్యాభ్యాసం గురించి. ఈవేళ మన వాళ్ళు ఎలా ఉన్నారంటే, కుడిచి చల్లని నీడల గురుచుండి గురువు చెప్పిన చదువరి ధర వడుగులు. శుభ్రమైన భోజనాలు పెడుతున్నారు. యూనివర్సిటీ హాస్టల్స్లో అయితే మెస్ మేనేజ్మెంట్ బ్రహ్మాండం, రోజు స్వీటు. రూపాయి కట్టక్కల్లా. కట్టమంటే పెద్ద గొడవ. సరే మనం ప్రైవేట్లో చెప్పక్కర్లేదు, మన ఇంట్లోనూ ఏసీయే, స్కూల్లోనూ ఏసీయే, హాస్టల్కి పంపితే అక్కడ ఏసీయే. కుడి శుభ్రంగా అన్నాలు తింటున్నారు, హాయిగా చల్లగా నీళ్ళలో ఏసీలో కూర్చున్నారు. చదవమనేసరికి ఎవడో చదవట్లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ చెప్పండి అంటారు గురువులు. మాస్టర్లు ఎలా తయారయ్యారంటే జాతకాలు చెప్పేవాళ్ళకి తయారయ్యారు, పాఠాలు చెప్పేవాళ్ళు కాదు. మాస్టర్ ఎవరంటే పాఠాలు చెప్పగల, జాతకాలు చెప్తే చాలు. ఇంపార్టెంట్ ఏంటండి? అసలు పాఠ్యపుస్తకం అంతా ఇంపార్టెంట్ కాని దాన్ని ఎవడన్నా పుస్తకాల్లో పెడతారా అండి? పేపర్లో వచ్చే వార్తలన్నీ పుస్తకాల్లో ఉంటాయి, ఉండవు కదా. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. టుడేస్ న్యూస్ పేపర్ ఇది టుమారోస్ వేస్ట్ పేపర్. అంటే వార్తలన్నీ తీసుకొచ్చి పుస్తకాల్లో పెట్టరు, ముఖ్యమైనదే పెడతారు. నువ్వు అందులో ఇంపార్టెంట్ అంటావు. పోనీ ఇంపార్టెంట్ చెప్పాక ఊరుకుంటాడు. విఐపి చూడండి సార్, మళ్ళీ అదేంటి అక్కడ వెరీ ఇంపార్టెంట్. విఐపి కూడా పెట్టి ఇంకో సొన చుట్టే వివిఐపి అంటాడు. ఇక్కడ ఏదో గ్యాలరీలో మనుషులు కేటాయిస్తారు చూడండి సీట్లు, వివిఐపి అంటూ. చివరికి మొత్తం 10th క్లాస్ 10వ తరగతి తెలుగు పుస్తకంలో 40 పద్యాలు చొక్క పద్యాలు ఉంటే వీడు 4 పద్యాలే చదువుతాడు. ఎందుకంటే అందులో ఏది పరీక్షలో వస్తుందో మాస్టర్ చెబుతాడు, అదే చదువుతాడు. అందుకే 10వ తరగతి చదివినా సరే ఏమైనా పద్యం చెప్పబోయే ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండి నా చిన్నప్పటి నుంచి అందరు ఇదే పద్యం. ఇంకో పద్యం వీడికి రాదు, ఉప్పు కప్పే. ఇదే పెద్ద తెలుగు. దానికి వచ్చిన వాడికి ఒక బహుమతి ఇస్తాడు. వాడు వీడికంటే పనికి మళ్ళీ వాడు ఉంటాడు ఒకడు, వాడు వీడికి బహుమతి ఇస్తాడు. ఇంత మేధావిని ఎక్కడ, ఎందుకంటే వాడికి అది కూడా రాదు. ఇంతే. నిరస్తపాతపేదేశే ఏరండోపి ద్రుమాయతే. చెట్లు లేని చోట ఆమోదం చెట్టే మహావృక్షం. ఈ ధోరణికి స్వస్తి పలకాలంటే హనుమంతుని విద్యాభ్యాసాన్ని నుంచి నేర్చుకోవాలి. శుభ్రంగా తిని చల్లని నీడల్లో కూర్చుని ఏసీ రూముల్లో ఉండి చదవమంటే చదవట్లేదు బద్దకించి. మాకు ఇంకా మార్కులు తగ్గించండి, పాస్ మార్కులు తగ్గించండి, ఏదో లైన్ తగ్గించండి, రేఖ తగ్గించండి ఏదో అంటూ ఉంటారు ఇక్కడ. కానీ ఆయన ఎలా ఉన్నాడు అంటే నిరశనుండై. ఆయన విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు ఆనందం తినేవాడు కాదు, రాత్రి తింటే పొగలేదు. ఇక్కడ పరచుచు పరిగెడుతూ చదువుకున్నాడు. నింగిని ఆకాశంలో పరిగెట్టడానికి ఏదైనా నేషనల్ హైవేయా? ఆకాశంలో అడుగుజాడలు లేని చోట పక్షిలాగా పరిగెట్టాడు. అన్నం తినలేదు, పరుగు పెట్టాడు. అడుగుజాడలు లేని చోట పరుగు పెట్టాడు. నిరశనుండై పరచుచు నింగి కరకుటెండకు సహించి చదివాను ఈతండు ఘనుడు. అంతటి ఎండ భరించి చదివాడు. ఘనమైన విద్యార్థి ఎవరు ఉంటే యావత్ ప్రపంచ చరిత్రలో హనుమంతుడు ఒక్కడే. ఆయనే గొప్ప విద్యార్థి. అంత శ్రమ. ఇవన్నీ విన్నవాళ్ళు సాధారణంగా యువకులు విద్యార్థులు ఎవరైనా ఏమంటే ఇవన్నీ పురాణ కథలండి. ఎవరైనా అంత ఎత్తి ఎగురుతారా? సూర్యుడికి ఎదురుగా ఉంటారా? అక్కడో కాలు ఇక్కడో కాలు పెడతారా? ఊరికే పురాణాల్లో అనుకోండి, పోనీ రాసుకున్నారు, ఇది కథే అనుకుందాం. కనీసం ఒక్క విషయం గ్రహిద్దాం. హనుమంతుడు కాదు హనుమంతరావు అనే విద్యార్థి, సూర్యుడు కాదు సూర్యారావు అనే మేస్టారు. ఆయన పగలల్లా చదువు చెప్పాడు, పగలల్లా చదువుకున్నాడు. అదేనా నమ్మాలా కనీసం? పోనీ ఉదయాస్త్రి అస్తాద్రి అన్నీ పక్కనట్టండి, అన్నీ కల్పనే. పొద్దున్న సాయంత్రం వరకు చదువుకోవడం సాధ్యమేగా. సూర్యారావు అనే మాస్టర్ ఉంటాడుగా, హనుమత్ ప్రసాద్ అనే అబ్బాయి ఉంటాడుగా, అది సాధ్యం. అదేనా నమ్మండి? ఆ మాత్రమేనా చదువుతున్నావా? ఆ మాత్రమేనా సాగుతోందా? చదివేవాడేమో పరీక్షల్లో ఎక్కడ తప్పుతామో అని కంగారు పడుతున్నాడు, టెన్షన్ వచ్చేస్తుంది వాడికి. చదవనివాడు మొత్తం మానేసేసి బయట తిరుగుతూ, ఇదివరకు బయట తిరిగేవాడు బయట కూడా తిరక్కల, రూమ్లో తలుపులు వేసుకుని ఫోన్ గెలిగితే అయిపోయాయి.
చెడిపోవడానికి అన్ని అవకాశాలు అరచేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడే పిల్లల్ని, యువతరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకని చెబుతున్నాడు ఇక్కడ, ఆయన ఆకాశంలో ఆహారం కూడా లేకుండా ఆకాశంలో పరిగెడుతూ చదువుకున్నాడయ్యా. అటువంటి విద్యార్థి గనుడు అంటే ఇవాళ అన్నాలు పెడుతున్నా లోటేం లేదు. తల్లి తండ్రి మహాత్యాగాలు చేస్తున్నారు పిల్లల చదువుల కోసం. వాళ్ళకి ఇక్కడ మంచి స్కూల్ లేదు, ఏదో హైదరాబాదులో ఉందంటే తల్లో తండ్రో ఒకళ్ళు ఎక్కడుంటే ఒకళ్ళు అక్కడ మకాం పెడుతున్నారు వీడు గుండి పెట్టడానికి. ఆ రకంగా వీళ్ళు విడిపోతున్నారు భార్యాభర్తలు, అది కూడా భరిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఉంటారు, ఏదో వ్యవసాయమో వ్యాపారమో చూసుకుంటూ రెండో వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ మళ్ళీ ఓ రూము, ఓ అద్దె, అది మామూలు ఏమైనా చిన్న రూమా, అది మళ్ళీ అక్కడ నెలకు 10,000 ఇచ్చుకోవాల్సింది, అదంతా ఓ దండగా. ఇంత చేస్తే ఈయన పరీక్షల్లో 1 సున్నా పెడతాడో 2 సున్నాలు పెడతాడో ఎవడికి తెలియదు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంటాడో అసలే తెలియదు విషయం. ఇది చదువు కోసం పంపిస్తే ఏదో జరుగుతుంది అక్కడ. దీనికి అంతటికీ పరిష్కారమే హనుమంతుని యొక్క విద్యాభ్యాసం. ఇది ముగిస్తూ ఇప్పుడు ఈ మొత్తం విద్యాభ్యాసం వల్ల జీవితంలో హనుమంతుడు నేర్చుకున్నవేమిటో చెబుతున్నాడు. అవి చాలా గొప్ప శీసపద్యంలో చెప్పాడు కంకంటి పాపరాజు గారు. ఆ పద్యం చాలా ప్రత్యేకమైనది. మనిషి అన్నవాడు ఆడైనా మొగైనా ఏ లక్షణాలు కలిగి ఉండాలో ఆ పద్యంలో ఉంటుంది. శ్రద్ధగా విందాం మనం. వైరాగ్యమహిమకి వడుగు నివాసంబు వినయంబునకు నీతడునికి పట్టు శమదమోన్నతులకి చతురుడాధారంబు దాక్షిణ్యమునకు ఈతండు చోటు సౌశీల్యమునకి శాంతిశాలి బిడారు పరహిత క్రియకు ఈ ప్రసన్నుడిక్కా విక్రమస్ఫురణకి వీరవరుడు ఠావు గాంభీర గరిమకు ఈ ఘనుడు ప్రాపు బ్రహ్మ విద్యకు ఈ మేటి పట్టుగొమ్మ అతుల ధైర్యంబునకు ఇమ్మహాత్ముడిమ్ము బ్రహ్మ విద్యకు ఈ మేటి పట్టుగొమ్మ అతుల ధైర్యంబునకు ఇమ్మహాత్ముడిమ్ము ఘనతపోధనమునకు ఈయన నిధానము అతుల ధైర్యమునకు ఇమ్మహాత్ముడిమ్ము రామ నీ భక్తికి ఈ పుణ్యరాశి నెలవో. చదువు ద్వారా విద్యార్థులు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనిషి సంపూర్ణంగా పొందవలసిన లక్షణాలు 12 చెప్పాడు ఇక్కడ. ఈ 12 పొందితే ద్వాదశాదిత్యులాగా ప్రకాశిస్తారు మనుషులు, అనుమానం ఎలా. అందులో మొట్టమొదట ఏం చెప్పాడంటే వైరాగ్య మహిమకి వటువు నివాసంబు. హనుమంతుడికి ఉన్న వైరాగ్యం మరెవరికీ లేదు. అందుకనే ఆయన ఏ పని చేసినా ఫలితాన్ని ఆశించాల. వైరాగ్యం అంటే ఉన్నవన్నీ వదిలేయడం కాదండి, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండడం. అది ఉండలేమా? అన్నీ వీధిలో బారేయమని ఎవడూ చెప్పలేదు. ఎలా బారేస్తే సంసారం ఎలాగా? ఉన్నదాంతో సంతృప్తిగా ఉండు, అదే వైరాగ్యం. అందుకే పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని అడగాల్సిన మొదటి మాట ఏమిటంటే నీకు సంతృప్తి ఉందా అని అడగాలి. ఉంటే పెళ్లి చేసుకోవాలి. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్? ఇది ప్రశ్న అమ్మ ఇంగ్లీష్లో వేయాల్సింది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మొదటి ప్రశ్న ఇది. నీకు సంతృప్తి ఉందా? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్? నీ ఉద్యోగంతో నువ్వు సంతోషంగా ఉన్నావా? నీ జీతంతో నువ్వు సంతృప్తిగా ఉన్నావా అని అడగాలి. అబ్బాయి మనం అలా అడగం కదా. జీతం ఎంత అనగానే ఏదో 24 lakhs అన్నాడు అనుకో, అంటే ఇప్పుడు ఎవరు జీతం నెల జీతాలు చెప్పట్లేదండి, ఏడాదికి చెప్తారు ఎక్కువగా ఉండాలని. 3 lakhs ప్యాకేజ్ అని వీడు 125,000 అయింది నెలకి. ఎక్కడ ఏదో చెప్పడం వీళ్ళు. కానీ మనం ఆ 25,000 3 లక్షలు వేరండి. 24 lakhs అన్నా కూడా ఇంట్లో కాస్త ఆడపిల్ల తరఫు వాళ్ళు మగపిల్ల తరఫు వాళ్ళు వ్యాఖ్యానం ఇక్కడ. 24 అయినా 36 సంబంధం వచ్చింది మొన్న, అది కావాలి ఇప్పుడు అర్జెంటుగా. ఇవి ఉన్న సరిపోలా. అందుకే మనకి వివాహాలు నిలబడడం లేదండి. 2-3 ఏళ్ళకే మొత్తం అయిపోతుంది రకరకాలు. ఇంకా ఎందుకని సంతృప్తి లేదు ఎవరికి. డబ్బు ఇంత డబ్బు ఉంది, వాడు మంచివాడైనా ఆ విషయం మనం విచారణ చేయం అసలు. నలుగురు బంధువుల్ని మనకు బంధువులై ఉండి వాళ్ళకి తెలియని వాళ్ళని ఆ ఊరు పంపించి విచారణ చేయించాలి. అతను బెంగళూరులో కంపెనీలో పనిచేస్తున్నాడంటే ఆ కంపెనీలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే విచారణ చేయించాలి. అందుకే అప్పటికే వాడు పెళ్లి చేసుకున్నాడేమో మనకేం తెలుసు. వాడు అక్కడ ఎవరికైనా లైన్ వేస్తున్నాడో, రోడ్డు వేస్తున్నాడో, హైవే వేస్తున్నాడో మనకేం తెలుసు అని కనుక్కోవాలి. ఏమీ కనుక్కోకుండా మొత్తం సంబంధం కుదిరి చేసుకుని అనుకోకుండా అమ్మాయి బతికి అనుకోకుండా ఏమవ్వలేదు అనుకునే చేసావు నువ్వు. ఇక్కడ
అక్కడి నుంచి మొత్తం ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరిగి ఆయన ఏం చేస్తాడు, ఆయనకి పెళ్ళే కాలేదు, ఈ గొడవలన్నీ వద్దున ఆయన అలాగే ఉండిపోయాడు. మనం పెళ్ళికి కూడా ఆంజనేయ స్వామి కనీసం ఏ దేవుడు చుట్టూ తిరగాలో కూడా తెలియదు. పెళ్లి కావాలంటే శ్రీకృష్ణుడు చుట్టూ తిరగండి, 16,000 పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళకి ఆయన ప్రసిద్ధి. హనుమంతుడి చుట్టూ, షిరిడీ సాయి బాబా చుట్టూ అసలు తిరగట్ల, వాళ్ళిద్దరు బ్రహ్మచారులు, వాళ్ళని ఎందుకు బాధ పెడతారు? బాలాంజనేయ స్వామికి పనే లేదా నీకు పెళ్లి చేయడం తప్ప, ఆయన మానేసి కూర్చుంటాయి. ఆయనకి ప్యాకేజీ లేదు, లీకేజీ లేదు. రాముడు ఒక పావలా ఇవ్వలేదు, లంకకి వెళ్ళి వస్తే ఒక పావలా, కనీసం 2 ఇడ్లీ టీ కూడా ఇవ్వలేదు. బాగున్నావా అని కూడా అడగలేదు. సీత బాగుందా అని అడగాని నువ్వు బాగున్నావా అని అడగలేదు. అదే వైరాగ్యం. ఆయన ఏమీ ఆశించకుండా రామాయణ చరిత్రను మొత్తం లిఖించాడు కాబట్టి చరిత్రలో ప్రధాన పాత్ర కాగలిగాడు ఆయన. ఇవాళ రామాయణం అంటే ఆంజనేయుడి, హనుమంతుడు లేని రామాయణం ఎందుకు ఉంటుందండి అసలు? వైరాగ్య భూమికి వటువు నివాసంబు. అలాగ మన విద్యార్థుల్లో కూడా విద్య పూర్తి ఏంటంటే ముందు వైరాగ్యం మాట ఎలా ఉన్నా సంతృప్తి ఉండాలి, ఉన్నదాంతో తృప్తిగా ఉంటే చాలు, అది వైరాగ్యమే అని వదిలేసి పోవక్కర్లేదు. వినయంబునకుని ఇతడు ఉనికి పట్టు. హనుమంతుడికి వినయం ఉంది. వినయం అంటే మనం మామూలుగా ఏదో చేతులు కట్టుకోవడం, నిలబడడం, పెద్దవాళ్ళు వస్తే దండం పెట్టడం, అది మామూలు విషయం అండి. వినయానికి అర్థం అది కాదండి. విద్యా వినయాలంటే అర్థం అది. విశేషేణ నయం వినయం. వినయం అంటే మోడెస్టీ కాదు, అది మామూలు విషయం. అది దానికోసం పెద్ద చదువు చదవక్కల్లా. ఇంట్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు ఏం చదవకపోయినా చాలా వినయం ఉంటుందండి. దానికి చదువు ఎందుకు? విద్యకు వినయానికి ఏమో సంబంధం లేదు. విద్యలో వినయం అంటే అర్థం విశేషేణ నయం, ది లీడింగ్ ది లైఫ్ విత్ యువర్ ఓన్ స్కిల్. నీ జీవితాన్ని నువ్వు నడుపుకునేటువంటి ప్రజ్ఞని వినయం అంటారు. నయం అంటే నడుపుకోవడం. నయతీతి నాయక, నాయకుడు అంటే ఎవడు? నడిపించేవాడు. నయతీతి నయనం, నడిపించేది కన్ను, నడిచేది కాళ్ళే కానీ నడిపించేది కళ్ళేగా. కళ్ళు లేనిదే ఎలా నడుస్తాం? అంచేత నయనం అంటే నడిపించేది, నాయకుడు అంటే నడిపించేవాడు, నయము అంటే నడిపించడం, వినయము అంటే నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవడం. నువ్వు బీటెక్ చదివావు అంటే ఏ సమస్యకి ఇంటికి ఫోన్ చేయొద్దు, నీ సమస్య నువ్వు పరిష్కరించుకోవాలి, లేకపోతే నీ బీటెక్ దండగా. ఇవాళ చదువుల్లో అది ఉందా గమని, ప్రతి దానికి కంగారు పడిపోవడమే. మమ్మీ మమ్మీ డాడీ డాడీ అని ఫోన్లే ఎక్కడ. మరి ఈ మమ్మీ డాడీ అంతా పెళ్లి కాగానే ఏమవుతారో ఇక చచ్చిపోతారు. మమ్మీ డాడీకి ఫోనే ఉండదు, ఇంకా అయిపోయింది. పెళ్ళి అవగానే మొత్తం శూన్యం. ఇప్పుడు గోలెడుతూ ఉండాలి. ఇక్కడ మా అబ్బాయి అసలు మాట్లాడటమే మానేశాడు అంటే ఈ ఆధారం ఇంకొకళ్ళ మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఏం ఆవిడతో మాట్లాడతాడు, ఏమైంది? అక్కడ మళ్ళీ డిపెండెన్సే. ఇదివరకు తల్లి మీద, ఇప్పుడు భార్య. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నువ్వు ఉండలేవని ఆయన. ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాలా? భార్యాభర్తలు అంటే పెత్తనాలు చేయాలా? ఎవరు ఒకరి మీద ఒకరు పెత్తనం చేయకుండా ఒకరి క్షేమం ఒకరు కాంక్షిస్తూ ఆనందంగా ఉండలేమంటే పెత్తనం చేయాలి ఖచ్చితంగా. ఆడపెత్తనం మగ పెత్తనం ఈ మాటలు ఏమిటండి? ఎదవ పెత్తనం మంచి పెత్తనం ఉండాలి. ఆడపెత్తనం ఏంటి, మగ పెత్తనం ఏంటి? మంచి పెత్తనం ఉండాలి. అసలు పెత్తనం ఎందుకు ఉండాలి? బాధ్యత ఉండాలి సంసారంలో. పెత్తనం ఏంటండి? వీళ్ళింట్లో ఆడపెత్తనం అండి, వాళ్ళ ఇంట్లో మగ వ్యాఖ్యానాలు అన్నీ. ఇక్కడ పెత్తనం ఎందుకు ఉండాలి అసలు? ఏ సంసారంలో మాత్రం ఉండాల్సిందే బాధ్యత. ఆడవాళ్ళకైనా మగాళ్ళకైనా బాధ్యత ఉండాలి. నా మాట చెల్లాలి అంటే పెత్తనం అండి. ఈ మాట చెల్లడం వల్ల ఈ ఉపయోగం ఉందని చెప్పగలిగితే దాన్ని బాధ్యత అంటారండి. ఖచ్చితంగా తేడా అది. నా మాట చెల్లాలి అని పట్టుబడితే అది పెత్తనం. ఈ మాట ఎందుకు అంటున్నానంటే నా కోసం కాదయ్యా, చూడు పరిస్థితి, తర్కించి ఆలోచించు బద్ధంగా, ఇది ధర్మమా కాదా అంటే ధర్మం పెత్తనం చేయాలి. ఆడపెత్తనము కాదు, మగ పెత్తనం కాదు. ఏ సమస్య వచ్చినా ఇది ధర్మమేనా అంటే తెలిసిపోతుందండి. అద్దంలో చూసినంత స్పష్టంగా ధర్మం తెలుస్తుందమ్మా. మనం ఎందుకు అంగీకరించమంటే మనకి ఇష్టం లేదు కాబట్టి, మన ఇష్టం ప్రకారం జరగాలి అనుకుంటాం కాబట్టి పెత్తనాలు వస్తాయి ఇళ్లలో. వినయం అంటే పెత్తనం కాదు, అలాగని విధేయత కాదు. విధేయత వేరు. విధేయత అంటే మీరు అన్నట్టే చేతులు కట్టుకోవడం, పెద్దవాళ్ళు రాగానే లేచి నిలబడడం, అది విధేయత. అది వినయం కాదు. వినయం అంటే నీ జీవితాన్ని నువ్వే ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా నడుపుకోగలగాలి. ఆ సామర్థ్యం నీకుందా? అది చదువు వల్ల రావాలి. అందుకే విద్యయా వినయావాప్తికి సాచేద వినయావక కిం కుర్మః కం ప్రతిభ్రూమక గరదాయాం స్వమాతరి అన్నారు సుభాషితాలు. విద్య నేర్చుకున్నాడు అంటే వాడి జీవితాన్ని వాడు బాగా నడుపుకోగలరు కదా. అంత చదువుకుని కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే అర్థం ఏమిటి? తల్లి ఎవరికైనా పాలిస్తుంది, తల్లి విషమిచ్చి చంపేస్తే ఇంకా చేసేది ఏముంది అన్నాడు పాపం. గరదాయాం స్వమహతరి. తల్లి పాలిస్తుందనే నమ్మకంతో పాలు తాగుతాడు. ఆ పాల గ్లాసులో విషం కల్పిస్తుందని అనుకుంటాడా పిల్లాడు, చిన్నపిల్లాడు. తల్లికి ఆ బుద్ధి పుడితే ఏం చేస్తామండి? కర్మ. ఇవాళ పుట్టట్లా పేపర్లో వార్తలు చూస్తున్నాం. ఎదవ సంబంధానికి అడ్డంగా ఉన్నారని పిల్లల్ని చంపేస్తున్నారు. ఈవేళ ఆ ప్రపంచం కూడా వచ్చేసింది. ఈవేళ గరదాయాం స్వమాతరేని మా చిన్నతనంలో చదువుకుంటే అయ్యి బాబాయ్ ఆ మాట మాట్లాడడానికి ఎంత సాహసం ఉండాలా, తల్లి అలా చేస్తుందా? చేస్తున్న వాళ్ళని చూస్తున్నాం ఇక్కడ, తల్లుల్ని తండ్రుల్ని కూడా. వాళ్ళ సొంత సౌఖ్యాల కోసం అడ్డగోలుగా వదిలేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళైతే చంపేస్తున్నారు.
తర్వాత ఎప్పుడో ముసలితనం వచ్చాక గుర్తొస్తారు. ఏం చేస్తారు ఇక్కడ గుర్తొస్తే? కానీ విద్య ఎలాంటిది అంటే తల్లి లాంటిది. ఎందుకంటే తల్లి ఎప్పుడైనా పాలు ఇస్తుంది కానీ విషం ఇయ్యదు కదా. కానీ ఈవేళ విద్య చదివి కూడా వాడి సమస్యలు ఏవి పరిష్కరించుకోలేకపోగా ఐఐటీలో ఎవరో అమ్మాయి ప్రేమించిన అమ్మాయి దొరకలేదనో, అనుకున్న ర్యాంకు రాలేదనో, అనుకున్న మార్కులు రాలేదనో ఆత్మహత్య చేసుకుంటాడంటే ఏమైంది? వాడి విద్య వాడికి పాలు ఇవ్వకపోగా విషం ఇచ్చింది. ఆత్మహత్య అంటే విషమే కదా. అంచేతన చదువు కేవలం మార్కులు రావడం, కంఠస్థం చేయడం, మార్కులు తెచ్చుకోవడం కాదండి. మన తెలివితేటల్ని పెంచుతోందా, మన ప్రతిభని పెంచుతోందా? ఇందాక దీపం నుంచి మసీదుకు వచ్చింది అంటే చీకటిని మింగింది కదా అన్నట్టుగా సూక్ష్మదర్శన శక్తిని నీకు ఇచ్చిందా? లేనప్పుడు ఈ చదువు దేనికి పని లేక. అది వినయంబునకొని ఇతడు ఉనికి పట్టు. విద్యార్థులుగా వినయము అంటే వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళని చేసుకోనివ్వాలి. తల్లిదండ్రి ఊరికే పైన అలా ఎలా అని చెప్పదు, ఊరికే ఒక మాట చెప్పి వదిలేయాలి. వాళ్ళని చేసుకోనివ్వాలి. తప్పు చేస్తే సరి చేయాలి. అప్పుడు వాళ్ళకి అలవాటు అవుతుంది బాగా. నీ జీవితం నడుపుకోవాలబ్బాయి, ఎప్పుడు కూడా ఉంటావా అని చెప్పాలి ఖచ్చితంగా. వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అన్నిటికీ మనకు ఫోన్లు చేసి మన అడగదు ఊరికే. అవి కొన్ని చేసే విషయాలు ఉంటాయి, అది వేరే విషయం. ఇది వినయంబునకొని ఇతడు ఉనికి పట్టు. అంతేకాదు విద్యార్థికి తర్వాత ఉండాల్సిన లక్షణం హనుమంతుడు కొన్నది. శమదమోన్నతులకు ఈ శత్రుడు ఆధారంబు. శమం దమం రెండు ఉండాలి. శమం అంటే మనోనిగ్రహం, దమం అంటే కాళ్ళు చేతులు నోరు మొదలైన వాటిని నిగ్రహించుకోవడం. బయటి ఇంద్రియాలను నిగ్రహించుకోవడం దమం. లోపలి ఇంద్రియం అంటే మనస్సు, దాన్ని నిగ్రహించుకోవడం శమం. అందుకే దాంతి శాంతి అంటారు. దమం ఉంటే అది దాంతి, శమం ఉంటే శాంతి. అందుకే మనశ్శాంతి అంటారు, మనోదాంతి అనరు. మనస్సుకి దమం ఉండదు, మనస్సుకి శమం ఉంటుంది. అసలు మనస్సును కనుక మనం నిగ్రహించుకుని ఉండగలిగితే ఈ కాళ్ళు చేతులు ఏం చేయలేవు అసలు. ఒక్కోసారి మనస్సులో ఆలోచనలు కాళ్ళల్లో చేతుల్లో ప్రవేశించి తప్పు చేయడానికి చేతులు ముందుకెడతాయి. అప్పుడు కనీసం చేతులు వెనక్కి లాక్కున్నా చాలు అన్నాడు వ్యాసుడు భారతంలో. నీ మనస్సు తప్పుడు ఆలోచన చేస్తున్నా నీ కాళ్ళు కానీ చేతులు కానీ నీ కళ్ళు కానీ చెవులు కానీ ఇంద్రియాలు కానీ ఆ పని చేయడానికి ముందుకు వెళ్లకుండా ఉంటే నిన్ను పాపం అంటదయ్యా, అనుమానం ఏం లేదని చెప్పాడు వ్యాసుడు. మనస్సులో ఆలోచనలకు ఎవరు దయచేసి కంగారు పడకండి. మనస్సులో ఏమైనా తప్పుడు ఆలోచనలో చెడు ఆలోచనలో రాకూడని ఆలోచనలు వచ్చాయనుకోండి, నాకు ఇలాంటి పాపపు ఆలోచనలు వస్తున్నాయని కంగారు పడకండి. ఎవరికైనా వస్తాయమ్మా. మనస్సు గాలివాటం, గాలి అనేక రకాలుగా ఉంటుంది. ఆలోచనలు కూడా అంతే. దాన్ని నువ్వు ఆచరణలో పెట్టకయ్యా, ఎవరు పెట్టమన్నారు? వదిలేయ ఆ విషయాన్ని. వచ్చిన ఆలోచన వచ్చినట్టే వదిలేయచ్చు. దేన్ని చెయ్యాలో దేన్ని చేయకూడదో బుద్ధి ఉంది కదా, మన బుద్ధితో నిర్ణయించుకోవాలి. ఆలోచనలు రాకూడదనడం తప్పు. గాలి వీయకుండా ఉంటే ఉంటామా మనం? పోతాం. ఆలోచనలు కూడా అలాగే వస్తాయి, గాలి లాంటిది. ఆలోచనలు రావాలి. ఆలోచనలో ఏది అమలు చేయాలి, ఏది నిగ్రహించుకోవాలనేది మనం నిర్ణయించుకోవాలి. అందుకు మనకి విద్య ఉపకరించాలి. అందుకే శమం దమం అన్నాడు. ఇంద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం రెండిటికి చతురుడు ఆధారం అన్నాడు. దాక్షిణ్యమునకు నీ తండు చోటు. చదువుకున్నామంటే దయ ఉండాలి. అంతేకాదు దక్షిణ శబ్దానికి అర్థం దయ కంటే ఎక్కువ సమభావం. సమానంగా చూడగలగాలి. కులభేదాలు, మతభేదాలు, ప్రాంత భేదాలు, స్త్రీ పురుష భేదాలు ఏవీ పాటించకుండా విద్యావంతుడైన వాడు సమానంగా చూడగలగాలి. లేకపోతే విద్య దండగైపోయినట్లే. ఇవన్నీ హనుమంతుల్లో ఉన్నాయి. అందుకే ఆయనకి సీతాదేవి అవన ఆయనకి మేనత్త కూతురు అంటే నాకు అర్థం కాదు. పైగా వీళ్ళు వానరులు, వాళ్ళు నరులు. ఏ రకంగానూ చుట్టరకం ఉండే అవకాశం లేదు. రాముడు భార్యను ఎవడో ఎత్తుకుపోతే ఈయనకి ఏం సంబంధం అండి? సుగ్రీవుడు చెబితే మాత్రం చెయ్యాలనే ఉంది. నాకు వీలు కాదయా అని చెప్పి సిక్కులీవు పెట్టేచ్చు కదా, ఎవరొద్దన్నారు? పైగా పోనీ చేయడం మామూలుగానా? అంత పని పట్టుకుని సముద్రం దాటి వెళ్ళాలా? దానికోసం అశోకవనం ధ్వంసం చేయాలా? రాక్షసులను కూడా చంపాలా? అంత పని చెయ్యాలా? రైల్లో వెడుతుంటే ఎక్కడో అనుమానం వచ్చింది. అందరూ కూర్చొని కాశీ అయోధ్య యాత్ర పెట్టుకున్నారు. రైల్లో పెట్టుకుని వెడుతున్నారు. పాపం ప్రాణప్రతిష్ఠకి వెడదాం, తర్వాత కూడా బాలరాముని చూద్దామని. అందులో ఇటో ట్రూపు అటో ట్రూపు కూర్చొని మాట్లాడుకుంటే కాలక్షేపం ఉండాలి కదా, బళ్ళారి నుంచి అయోధ్య వరకు వెళ్ళాలంటే. అందులో ఒకడు అన్నాడు సరదాగా, హనుమంతుడు ఒరే ఏ ప్రాంతం వాడు రా అన్నట్టు. ఆలోచించండి, చెబుతాను. వెంటనే అందరికీ రీజనల్ ఫీలింగ్ వచ్చేసింది. మావాడంటే మావాడు, మరి గొప్పవాళ్ళు అందరూ మనవాళ్ళు అవ్వాలిగా. అందుకని అందులో ఒకడు ఉత్తరప్రదేశ్ వాడు ఉండి, హనుమంతుడు అంటే అయోధ్య ఎక్కడో, మనం ఎక్కడికి వెడుతున్నాం? ఉత్తరప్రదేశ్. రామాయణం అంటే అయోధ్య, హనుమంతుడు కూడా అయోధ్య అంటే మన వాళ్ళకి నచ్చల. దక్షిణ ఊరుకా. రాముడు అంటే అయోధ్య, సీత అంటే అయోధ్య పర్వాలేదు. హనుమంతుడు దక్షిణాది వాడు కిష్కింద అని తమిళనాడు వాడు ఒకడు ఉండి, కిష్కింద అమ్కాహాయ్ మంది నమ్మా కిష్కింద.
మాది. హనుమంతుడు మావాడే. ఎందుకంటే గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అవ్వాలంటే ఉత్తరప్రదేశ్ వాడికి ఏం మాట్లాడాలో తెలియట నోరు మూసుకున్నాడు. నిజం, అయోధ్య రాముడు అంటే అయోధ్య, కానీ హనుమంతుడు అక్కడి నుంచి వచ్చాడు కదా. సరే మాట్లాడుకోరు. తమిళవాడు ఈ లోపు మందే అన్నాడు వాడు. ఇంకొకటి ఒక ముస్లిం ఉన్నట్ట, ఆయనకు కూడా సరదాగా హనుమంతుడు మావాడే అని. కుదరదా హనుమాన్ హమకాయ, నువ్వు ముస్లిం కదరా బాబు, నీకు రామాయణానికి ఏమి సంబంధం? నువ్వు హనుమంతుడు మే కుదరదా, మా పేర్లు ఎలా ఉంటాయి, జలేమాన్, సులేమాన్, వైసా హనుమాన్ అన్నాడు ఆయన. ముస్లింల పేర్లు అలాగే ఉంటాయి మరి, జలేమాన్, సులేమాన్, అలాగే హనుమాన్. ఓ ఈయన ఇల్లు బంగారంగా నీ తెలుగు మొత్తం మీద ఈయన కూడా నీ మొత్తంలో కల్పించేవారు అనుకో. అక్కడ మన తెలుగువాడు ఒకడు ఉన్నాడండి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి బళ్ళారిలో స్థిరపడిన గ్యాంగ్ ఉంటారే, మనవాడు ఒకడు. మీ అందరి ఆలోచనలు తప్పే, హనుమంతుడు మా తెలుగువాడు అన్నట్టు. ఏంటంటే తన పని తాను చేసుకోవడం మానేసి ఎదుటి వాళ్ళ పనులు వేలెట్టి దానికోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని సముద్రాలు దూకేసి రాక్షసులతో కూడా యుద్ధం చేసి కొంపలంటించేవాడు ఎవడన్నా ఉంటే తెలుగువాడు ఒక్కడే. ఇంత సాహసాలు తెలుగువాడు తప్పితే ఎవడు చూడు హనుమంతుడు చేసాడు. స్వభావాన్ని బట్టి ఆలోచించాలయ్యా. పేరును బట్టి ముస్లిం అంటారు, ప్రాంతాన్ని బట్టి తమిళ కుదర. స్వభావం మన తెలుగువాడి స్వభావం. మన పనులు మనం చేయం, ఇతరుల పనులన్నీ నెత్తిమి పెట్టుకుంటాం. మన భాష మనం మాట్లాడం, పరభాషలన్నీ మాట్లాడతాం. మన వేషం మనం వెయ్యం, ఇతరుల వేషాలన్నీ మనం వేస్తాం. ఇతరుల కోసం ఎన్నో త్యాగాలు చేస్తాం, మన కోసం మనం మొత్తం మర్చిపోతాం. ఈ జబ్బు మావాళ్ళు ఒక్కడికే ఉంది. మీరేమనుకోకపోతే హనుమంతుడు మావాడు అంటే నీకే ఓటేసాం పో, హనుమంతుడు తెలుగువాడే అన్నారు. లేకపోతే ఇంత ఎందుకు చేయాలండి? ఈయన నాకు ఏం చుట్టరికమా? ఇదేనండి దాక్షిణ్యం. ఆయన చదువుకున్నాడమ్మా, 9 వ్యాకరణాలు చదివాడు, 9 భాషలు చదివాడు. మనిషి అన్నాక ఎవరికి కష్టం వచ్చినా ఒకటే కదా. కొడుక్కి కాలు విరిగినా, కుక్కకి కాలు విరిగినా బాధ ఒకటే కదా. నా కొడుకుని ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టు నేను కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్ళకపోవచ్చు. కనీసం కిందకి దిగి ఆ కాలు విరిగింది, దాని రొట్టె మొక్క అది సంపాదించుకోలేదని దానికోసం ఓ రొట్టె మొక్క వెయ్యలేనా? నేను అది ఉన్న చోట ఆ మాత్రం చేయొచ్చు కదా. కుక్కల ఆసుపత్రికి మనం తీసుకెళ్ళకపోవచ్చు అమ్మా, కానీ కాలు విరిగింది కాబట్టి ఆ రోజు అన్నం వెతుక్కోలేదు, వెళ్ళలేదు, రొట్టె మొక్క కావాలి. మన ఇంట్లో ఓ రొట్టె మొక్క అక్కడ పెట్టలేము, ఆ మాత్రం చేయలేమా? ఆ మానవత్వం ఉంటే దాన్ని వాడిని విద్యావంతుడు అంటారు ఖచ్చితంగా. అందుకే మనకు ఓ పండుగ ఉంది, కాముని పూర్ణమ అంటారు ప్రత్యేకంగా. కుక్కలకి రొట్టెలు వేస్తారు పిల్లల చేత. పూర్వం తల్లులు ఇంట్లో రొట్టెలు కాల్చి 2 రొట్టెలు చేతికిచ్చి, ఈ 2 రొట్టెలు పూర్తిగా కుక్కలకి పెట్టి వచ్చాకే మీకు రొట్టె పెడతామనేవారు. అది నా హైందవ జాతి, అది నా హైందవ జాతి. పిల్లలు ఆ రొట్టెలు పెట్టి వచ్చాక, పెట్టానని మళ్ళీ అబద్ధం ఆడలేదు కదా, నువ్వు మధ్యలో తినేసావా అని రకరకాలుగా ప్రశ్నించి వచ్చాక రొట్టె పెట్టేవారు. అంటే సకల జీవుల్ని పోషించడాన్ని చిన్నప్పుడే నేర్పిన జాతి అమ్మ తెలుగు జాతి. సామాన్యమైన జాతి కాదు ఇది. ఇటువంటి మంచి అలవాట్లు పిల్లలకి నేర్పాలి. దాక్షిణ్యమునకు నీ తండు చోటు, సౌశీల్యమునకు ఈ ప్రశాంతిశాలి బిడారు. బిడారు అంటే నిలయం, ఓ గుడారం. సౌశీల్యం, చదువుకున్నాడు అంటే మంచి శీల ఉండాలి. ఇవాళ చదువుకున్న వాళ్ళలోనే లోపాలు బాగా కనపడుతున్నాయి. పల్లెటూరు వాళ్ళు చదువు రాని వాళ్ళే నయ్యమనిపిస్తుంది. వీడు కాలేజీలో చేరతాడు, వీళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో. ఇంకా అమ్మాయిలు చేరతారు, అబ్బాయిలు చేరతారు. వెంటనే అమ్మాయిలు నలుగురు కలిసి మాట్లాడుకునేది ఏంటంటే, నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్స్ ఏర్పడలేదా? అదొక లోపం అన్నమాట. వెంటనే ఏర్పడాలి అర్జెంటుగా, జబ్బు వ్యాపించాలి కదా. అసలు మనం చదువుకుందుకు రాలేదు కదా బాయ్ ఫ్రెండ్ కోసం తప్ప. అలాగే వీడు కూడా మగాళ్ళు సైకిళ్ళు వేసుకుని, స్కూటర్లు వేసుకుని ఏంటంటే, ఇంకెవరు ఐ లవ్ యూ చెప్పలేదా? కాలేజీలో చేరింది ఐ లవ్ యూ చెప్పడానికి వేధవా. ఇదే సౌశీల్యం లేకపోవడం అంటే. ఇవాళ ఎన్ని గొడవలు అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం మనం. ఇక్కడ ఎందుకు పంపుతున్నామో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. అక్కడ ఏమైపోయిందండి? సుశీల అనే మాట నుంచి కూడా సుశీలస్య భావము సౌశీల్యం. సౌశీల్యం ఏమైంది? విద్యాభ్యాసం అంతా బ్రహ్మచర్యమే ఉండాలి. మరి కాలేజీలో చేరాక పెళ్లి కాకుండానే ఈ వేషాలు ఎలా మొదలవుతున్నాయండి? అందుకే మొత్తం విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. ఎవరిని ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇక్కడ. ఇదివరకు ఉపాధ్యాయుడికి చదువుకునేటువంటి విద్యార్థినికి కనీసం ఒక 15 ఏళ్ళు వయస్సు తేడా ఉండేది. కాబట్టి వేరే భావాలకు అవకాశం లేదు. ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ అమ్మాయికి ఎంటెక్ ఫైనల్ ఇయర్ వాడు చదువు చెబుతాడు, అయిపోయిన వాడు 2 ఏళ్లే తేడా. వాళ్ళ మధ్య చదువు ఎందుకు ఉంటుందండి? లవ్ అఫేర్స్ ఉంటాయి. కానీ వాడు కాస్త కంటికి నదరగా ఉంటే ఈ అమ్మాయి పాఠం మానేస్తుంది, ఈ అమ్మాయి కంటికి నదరగా ఉంటే వాడు చెప్పడం మానేస్తాడు. ఎక్కడ గురు శిష్య సంబంధాలు, స్నేహితుల సంబంధాలు, మొత్తం అన్ని సంబంధాలు దెబ్బతున్నాయి. కేవలం ఈ వెనకాల ఉండే వెధవ కామ వాంఛ, అది లేకపోవడమే సౌశీల్యం.
సౌశీల్యమునకు ఈ ప్రశాంతిశాలి బిడారు. ఎవరిలో సౌశీల్యం ఉంటుందో, ఎవరు తన జీవితం అంతా ఒకే స్త్రీకి ఏ పురుషుడు అంకితమై ఉంటాడో, ఏ స్త్రీ తన జీవితం అంతా ఒకే పురుషునికి అంకితమై ఉంటుందో వాళ్ళ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అనుమానం లేదు. ఎక్కడ అనుమానం వచ్చే అవకాశం కూడా లేదు. అసలు కొంతమందిని గమనించండి అమ్మా, మీరు ఇళ్లలో ఉంటారు, పొరపాటును కూడా ఆ చూపు తేడా ఉండదండి. అసలు అక్కడ నేల మీద ఉంటాయి వారి చూపులంతే. మనిషి తలకెత్తి మొహం కేసి చూడరు అసలు. మగాళ్ళు అలాగే ఉంటారు కొంతమంది. పరస్త్రీ అంటే అంతే, అలా అసలు పైకి లేవత్తల. వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అది. వాళ్ళు మనం సరసం లేని వాళ్ళు అనుకోకూడదమ్మా. సౌశీల్యం ఉన్నవాళ్ళు నమస్కారం చెయ్యాలి వాళ్ళ పాదాలకి. నిజంగా అటువంటి వాళ్ళ వల్ల వానలు కురుస్తాయి. అటువంటి వాళ్ళ వల్ల ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది. అనుమానమే లేదు. ఎక్కడ సౌశీల్యం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి సువర్ణం కురుస్తుంది. వ్యధవేషాలు వేస్తే ఉండదు. సౌశీల్యమునకు ప్రశాంతిశాలి బిడారు పరహిత క్రియకు ఈ ప్రసన్నుడిక్క. ఎప్పుడూ పరహితమే కోరేవాడు. ఇతరులకు ఏ మేలు చేద్దాం. హనుమంతుని చరిత్ర మొత్తంలో ఆయన చేసిన సాహసాలన్నీ మీరు చూడండి. ఆయన కోసం ఆయన చేసుకున్నది ఒక్కటి లేదండి. సముద్రం ఆయన కోసం దూకాడా? ఈ పని ఆయన కోసం చేశాడండి. లంకాదహనం ఆయన కోసం చేశాడా? అశోకవన ధ్వంసం ఆయన కోసమా? రాక్షస దమనకాండ ఆయన కోసమా? ఆయన కలిసి వచ్చింది ఏముంది ఇందులో? ఇంత రాముడు రాజు అయితే కనీసం హనుమంతుడిని పిలిచి హోమ్ మినిస్టర్ కాదమ్మా, కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కాస్త 4 రోజులు మంత్రి గారి చుట్టూ, ఎమ్మెల్యే గారి చుట్టూ తిరిగాడు అంటే మర్నాడు నుంచి నాకేంటి అని పట్టుకుంటాడు. ఇక్కడ నేను తిరిగాను, నాకేంటి? రాముడు చుట్టూ ఏళ్ల తరబడి తిరిగాడు, కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వలేదు దీనికి. పైగా అయోధ్యలో రామ పట్టాభిషేకం జరగగానే 3వ రోజున హనుమంతుడు మళ్ళీ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళిపోయాడమ్మా. రామాయణం చదువుకోండి. ఎప్పుడు రాముడి కాళ్ళ దగ్గర కూర్చోలేదు. ఆయన డ్యూటీ ఆయనకు బాగా తెలుసు. రాముడిని మనస్సులో పెట్టుకున్నాడు. వాళ్ళ సంసారాన్ని ఇబ్బంది పెట్టల. అస్తమానం ఆయన దగ్గర కూర్చుంటే సీతాదేవి కోపం వస్తుంది. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిపాలన చేసుకోవాలి. అది పిచ్చి భక్తి ప్రదర్శించలేదు హనుమంతుడు ఎప్పుడు కూడా. పట్టాభిషేకం కాగానే 3వ రోజు దాటాక 4వ రోజున సుగ్రీవుడితో వెళ్ళిపోయాడు. ఆయన కోటకి వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడ మంత్రి. ఆ సుగ్రీవుడు రాజ్యం ఉన్నంత వరకు పరిపాలించాడు. పురాణాలు చెబుతున్నది ఏమిటంటే తర్వాత గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. రేపొద్దున్న ఆ గంధమాదన పర్వతం తపస్సు, హనుమంతుని యొక్క వృత్తాంతం, భీమాంజనేయ సమాగమం రేపు చెప్పుకుంటాం. అది పరమ సత్యం. అందులో మనకు కనపడినంత మాత్రం లేరనకూడదు. చాలా పొరపాటు. హనుమంతుడు ఇప్పటికీ గంధమాదన పర్వత ఛాయల్లో మహాతపస్సు చేస్తూ ఉన్నాడు. మహానుభావుడు. మనకు అదృష్టం ఉండాలి చూడాలంటే అంత తపస్సు మనం చేయాలి. మన బోడి కళ్ళకి కళ్ళజోడు పెట్టుకోకపోతే పెళ్ళం కనపట్లేదు, మొగుడు కనపట్లేదు, హనుమంతుడు ఎక్కడ కనపడతాడండి? మనం ఏం చేసాం? కనీసం 1 సార్లు రామనామ జపం చేసామా? కూర్చున్నావా? ఏం చేసాం కనుక హనుమంతుడు కనపడడానికి? ఇక్కడ నీ దగ్గరికి వచ్చి నేనే హనుమంతుడిని అంటాడు. ఆయన ఓట్లు కావాలా, రాజకీయం కావాలా? ఆయనకి అంత తపస్సు మనం చెయ్యాలి. ఆ మనస్సులో రాముడిని ఆయన ఎలా ధ్యానించాడో మనం అలాగే ధ్యానించాలి. అంతేగాని ఆయన లేడు అనకూడదు. ఇక్కడ ఆయన భారత కాలంలో ఉన్నాడు. 5 రామాయణం జరిగాక 5000 ఏళ్ల తర్వాత ఈవేళ ఉండడా? రేపు సాయంత్రం ఆ కథ అంతా చెప్పుకుంటాం. ఎంత వినయంగా ఉన్నాడో, ఎంత విధేయంగా ఉన్నాడో కూడా చెప్పుకుంటాం. ఈ ప్రదర్శనలు, ఈ అహంకారాలు, ఈ ఆకాశానికి దూకడాలు ఏమి ఉండవు. రేపు సాయంత్రం కథలు అంతా హనుమంతుడు అంటే ఇంత వినయమా, ఇంత విధేయత అనుకుంటాం. భీముడి దగ్గర ఇంత ప్రేమ, ఇంత వాత్సల్యమా తమ్ముడంటే? అన్ని విధాల, అన్ని గుణాల్లోనూ హనుమంతుడిని మించినటువంటి లక్షణాలు కలిగిన వాడు కనపడి. రాముడిలో సద్గుణాలు అంటారు, అంతకు మించి ఉన్నాయి ఈయనలో. అసలు అంత గొప్ప లక్షణాలన్నీ ఆయన విద్య వల్ల వచ్చాయి. పరహితక్రియకు ఎప్పుడు ఇతరులకు మేలు చేయడమే. అంతేకాదు విక్రమస్ఫురణకి వీరవరుడు ఠావు. అవసరమైనప్పుడు పరాక్రమించాలి, లేనప్పుడు మౌనంగా ఉండాలి. మనమేనా అంతే జీవితాల్లో ఆడా మగ అంతా నేర్చుకోవాలి. అవసరమైనప్పుడు కాస్త నోరు విప్పి గట్టిగా మాట్లాడాలి, లేకపోతే పనులు జరగవమ్మా. కాస్త మాట్లాడాలి గట్టిగా. నిజం చెప్పవలసిన చోట బద్దలు కూడా చెప్పాలి, మొహమాట పడకూడదు. అప్పుడే సమాజంలో పరిస్థితులు సక్రమంగా ఉంటాయి. మనకెందుకని లోపలికి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ చెప్పవలసిన చోట చెప్పాలి. కుటుంబంలోనే ఏదో వచ్చింది, ఆడవాళ్లకు మగవాళ్లకు విషయం తెలుసు, కూర్చోబెట్టి చెప్పాలి. ఏంటి అలా మాట్లాడతారు? నా కళ్ళ ముందు జరిగింది, నేను చూసా అని చెప్పాలి ఇక్కడ. అప్పుడు వెంటనే తీర్పులు మారిపోతాయి, నిర్ణయాలు మారిపోతాయి. నువ్వు చెప్పకపోతే మనకెందుకు? కొట్టుకుంటారమ్మా. అక్కడ మాట్లాడవలసిన చోట మాట్లాడాలి, అవసరమైతే పోట్లాడవలసిన చోట పోట్లాడాలి. ఓ దెబ్బ వెయ్యాల్సి వస్తే వెయ్యాలి, కనీసం వేసినంత అడావుడైనా చెయ్యాలి. అదే విక్రమం అంటే. అప్పుడే పనులు జరుగుతాయి. అన్నిటికీ శాంతం పరిష్కారం కాదు. ఇక్కడ నువ్వు ధర్మంగా ఉన్నావు, నువ్వు సత్యంగా ఉన్నావు, నీ మీద నిందలు వస్తున్నావు, ఎందుకుంటా నువ్వు శాంతంగా జవాబు చెప్పాల్సిందే.
అంతే, అలా చెప్పాలి. అదే విక్రమస్ఫురణకి ఈ వీరవరుడు ఠావు, అంతేకాదు గాంభీర్య గరిమకు ఈ ఘనుడు ప్రాపు. మిగిలిన సమయం అంతా గాంభీర్యం. గాంభీర్యం అంటే సముద్రం యొక్క లక్షణం. సముద్రంలో తిమింగలాలు ఉంటాయి, చిన్న చేపలు ఉంటాయి, పెద్ద చేపలు ఉంటాయి, తూటికర్రలు ఉంటాయి, గులకరాళ్ళు ఉంటాయి, రత్నాలు ఉంటాయి, పగడాలు ఉంటాయి, ఏమి కనపడవు బయటికి, అంత గంభీరంగా ఉంటాయి. అలాగ మనలో కూడా అనేక బాధలు ఉంటాయి, సౌఖ్యాలు ఉంటాయి, అనేక కోట్లు ఆస్తి ఉంటుంది, అప్పులు ఉంటాయి, ఏవి బయట పడనీయకూడదు, అందరి దగ్గర వాగేయకూడదు ఊరికే. చాలామందికి ఈ గాంభీర్యం లేకపోవడం వల్లే సంసారాలు దెబ్బతింటాయి. చెప్పకూడదు. ఇంటికి ఎవరో రాగానే బాగున్నావా అంటే బాగున్నానంతే. ఏం బాగుంటాం, మీ బావ సంగతి నీకు తెలియందేముంది, ఊరంతా అప్పులు. ఎవడు చెప్పమన్నాడమ్మా నిన్ను బావ గురించి ఎలాగా? వాడు ఇంతకీ బావమరదా అంటే కాదు, బావమరది కజిన్ 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 వాడి దగ్గర ఈ గొడవంతా ఎందుకు? మొగుడు పరువు పోయింది ఇక్కడ. బాగున్నామంటే అయిపోలా, ఇప్పుడు ఇంత పొడుగు ఎందుకండి ఈ సాగతీత? పలకరించడం పాపం అంతే. పొరపాటున బెళ్ళ వేసుకుంటుంటే మనం చూసి ఏమిటి బెళ్ళలో అవును వేసుకుంటున్నాం అంతే. చచ్చిపోతున్నాం ఈ బెళ్ళలో వేసుకోక 10 ఏళ్ళుగా ఎందుకు గొడవ? వాడు ఏమైనా డాక్టరా? ఎంతవరకు ఉండాలో అంతవరకే ఒక్క మొక్క మల్టిపుల్ ఛాయిస్లో టిక్కు పెట్టినట్టే మాట్లాడాలి, ఇంటా బయట కూడా. అప్పుడు సమస్యలు తగ్గిపోతాయి. మాట్లాడవలసిన చోట బదలగొట్టి మాట్లాడు. ఇప్పుడు నేను వేదిక మీద మాట్లాడుతున్నా, బదలగొట్టి మాట్లాడాలండి. ఇక్కడ ముక్తసరిగా మాట్లాడితే మీరు ఎందుకు ఉంటారు? ఇక్కడ అన్నీ వివరంగా విశేషంగా చెప్పాల్సిందే. ఇక్కడ నా బాధ్యత అది. ఇంట్లో అవసరం లేదండి, అన్ని చోట్ల మనం మాట్లాడకూడదు అసలు. అక్కడ అవసరమైన వాళ్ళు మాట్లాడతారు. పైగా అలా మౌనంగా ఉండడం వల్ల ఇలాంటి చోట మాట్లాడే శక్తి పెరుగుతుంది ఖచ్చితంగా. అక్కడ ఇక్కడ వాగేస్తే గొంతు పనిచేయదు. మన డామినేషన్ చూపించక్కర్లేదండి ప్రతి చోట, అవసరం లేదు. అది గాంభీర్యం అంటే అదే. నీ ఇంట్లో విషయాలు ఎవరన్నా అడిగితే, అది కూడా దగ్గర వాళ్ళైతే, వాళ్ళు ఏదైనా పరిష్కరిస్తారంటే ఒక మాట చెప్పు అంతే, వదిలేయి. ఇంకా వాడు ఏం అడగకుండానే మొత్తం చిట్టా అంతా బయటపడితే లోకమైపోలా. వాడు ఏమీ పరిష్కరించకపోగా బయటికి వెళ్ళి ప్రచారం చేస్తాడు. ఈయన సుఖంగా ఉన్నాడు అనుకున్నా, వీళ్ళ అమ్మాయి ఎలా చేసిందని, వీళ్ళ అబ్బాయి ఎలా చేసేట, మొత్తం టామ్ 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 టామ్. ఏమైంది? బతుకు బయటపడింది. ఇక్కడ అతి రహస్యం బట్టబయలైంది. ఎందుకు చెప్పుకోవాలి? మన ఇంట్లో పిల్లలు తప్పు చేశారండి, కడుపులో పెట్టుకుందామమ్మా, ఆ సమస్య మనం పరిష్కరిద్దాం. బంధువులకు మాత్రం ఎందుకు చెప్పాలండి? చెప్పకూడదు. వాళ్ళు అడిగితే ఏదో జరుగుతూ ఉంటే అందరిళ్ళలో వదిలేయండి ఆ విషయం, ఏంటి మీ ఇంట్లో అని వాళ్ళకి పెట్టేయాలంతే బయటికి. అప్పుడు ఇంక మాట్లాడటం. ఇంక ఇలా పలకరించారు కదా అని కన్నీళ్లు పెట్టుకుని కథలన్నీ వాళ్ళు ఒళ్ళో పడుకుని కక్కేస్తే వాళ్ళు కుటుంబం లోకివైపోలేదండి. ఇక్కడ బయటికి వెళ్ళి కామెంటరీ చేస్తారు. ఇక్కడ మన కాపురాలు తక్కువ, కామెంటరీలు ఎక్కువ. కామెంటరీ చేసే అవకాశం ఇయ్యొద్దమ్మా. అప్పటికి వాడు చేసుకుంటే వాడి కర్మ, మనం ఇయ్యొద్దు. మన నోట్లోంచి విషయం వెళ్ళొద్దు. పెదవి దాటితే పృథివీ దాటినట్టే. నీ పెదవి దాటి మాట బయటకు వచ్చిందంటే భూమండలం అంతా దాటిపోయింది అనుకునే సిద్ధపడాలి. ఇంట్లో విషయాలు బయటికి రావద్దు అసలు. అదే గాంభీర్యం. విద్యార్థులు అంటే అంతే, విద్యావంతులు అంటే అంతే. అవసరమైన చోట చెప్పు, అవసరం లేని చోట ఆపేసే పూర్తిగా. వాళ్ళకి వాళ్ళు పలకిర అదేం లేదండి, ఏదో పొరపాటు అనుకుంటున్నారు, ఏం లేదండి అంతే కప్పేసి. సమస్య మన ఇంట్లో భార్యాభర్త కూర్చొని పరిష్కరించుకుంటాం. ఊళ్ళో వాళ్ళకి ఎందుకు అది? ఇంట్లో వాళ్ళైనా ఎవరు, పిల్లల్లో కూడా ఎవరు కల్పించుకోవాలో వాళ్ళే కల్పించుకోవాలి. చిన్నపిల్లలు కల్పించుకోవాల్సిన అవసరం లేదు, బంధువులు కల్పించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ముందు అసలు మాట్లాడకూడదు. ఇది గాంభీర్యం. చదువుకున్నామంటే అంతే. అన్నిటికంటే అంతిమంగా ఇప్పుడు 8 లక్షణాలు చెప్పాడు, ఇంకా 4 ముఖ్యమైనవి చెబుతున్నాడు. ఇవన్నీ ఇంచుమించు లౌకికం. ఇప్పుడు పారమార్థికమైన విషయాలు చెబుతున్నాడు. బ్రహ్మ విద్యకు ఈ మేటి పట్టుగొమ్మ, ఈ వైరాగ్యాలు, గాంభీర్యాలు, ఈ సౌశీల్యాలు, ఇవన్నీ దేనికంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి. అది లేనప్పుడు ఇవన్నీ దండగా. ఈ మేటి పట్టుగొమ్మ బాగా మంచి, ఈ చెట్టుకి మంచి పట్టు కలిగినటువంటి కొమ్మ ఉంటుంది, దానికే తేనె పట్టు పడుతుంది, దాన్నే పట్టుకొమ్మ అంటారు. తేనె పట్టు పట్టిన కొమ్మ పట్టుకొమ్మ అంటే. తేనె పట్టు చాలా బరువుగా ఉంటుందండి, తేనె బరువు చాలా ఎక్కువ. అంత పట్టు పట్టాలంటే అది చూసుకుంటుంది ఏ కొమ్మక పట్టాలి, ఊరికే సన్నగా ఉంటే పట్టేది. అంచేత పట్టుకొమ్మ, తేనెంతా అక్కడే ఉంది అన్నట్టుగా ఈయన బ్రహ్మ విద్య అంటే హనుమంతుడి దగ్గరే ఉందండి. బ్రహ్మజ్ఞాని హనుమంతుడు, అనుమానం ఏం లేదు అందులో. అలాగే ఆయన అతుల ధైర్యానికి, తపోధనమునకు ఈ ఘనుడు నిధానము, నిరంతరం తపస్సే. చెప్పుకున్నాం కదా, కర్తవ్యం అయిపోయిందంటే స్మర్తవ్యం, రామ 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 రామ, ఇంకేం లేదు అక్కడ.
అలా తపస్సు మనం కూడా ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట కేటాయించుకుని మౌనంగా మనమే మన ఇంట్లోనే మనకి వీలైన ఒక మూల కూర్చుని నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఏదో ఒక నామాన్ని మనస్సులో జపిస్తూ అలా ఉండిపోవాలి. ఉదయం అరగంట, సాయంత్రం అరగంట ఆ జపం మౌనంగా మీ ఇంట్లో మీరే పెద్ద చిన్న ఆడ మగ భేదం లేకుండా చేయండి. 6 నెలల్లో మీ ఇళ్లల్లో శుభాలే జరుగుతాయేమో, అశుభం దగ్గరికి కూడా రాదు, అనుమానం వెళ్ళ. భగవద్ జపం అంత గొప్పది, తపస్సు అంత గొప్పది. ఏమీ ఈ పూజలక్కల్లా, అభిషేకం అక్కల్లా, జపం చేయండి. మీ అంతటా మీరే చేయండి. దానికి ఎవరు డిప్యుటేషన్లు పెట్టకండి. ఇక్కడ మళ్ళీ ఎవరినో పిలిచి 10 రూపాయలు ఇచ్చి జపం చేయమన్నాం, సాయంత్రం తీర్థం పుచ్చుకుంటాం. ఈ లోపు ఏం పుచ్చుకుంటావు? 100 తీర్థాలు పుచ్చుకొని సాయంత్రం వచ్చి ఇక్కడ తీర్థం పుచ్చుకుంటాడు. ఇక్కడ పగలల్లా పుచ్చుకునే తీర్థాలు వేరు. వేధవేషాలు వేస్తున్నారు అందరూ, డిప్యుటేషన్లు చేసి చేయకూడదండి. అలాగా మీ సొంతంగానే చేయాలి. దీనికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, స్త్రీ పురుష భేదం లేదు. మంత్ర జపం అందరూ చేయించమ్మా, శాస్త్రం తెలిసే చెబుతున్నా. అందరూ చేయండి, అందరూ చేయండి, అందరూ చేయండి, అందరూ బాగుండాలి. దానికి ఒక పెద్ద గురువు ఉపదేశం అక్కల. నమశివాయ గురువు ఏమిటమ్మా నేను చెబుతున్నానుగా, చేసుకోండి. ఏదైనా జరిగితే నాది పూజ. దీనికి ఒక పెద్ద చంద్రగ్రహణం గురువు అనేసరికి మనం మానేసాం మొత్తం. ఇక్కడ చంద్రగ్రహణం రాదు, ఈ లోపు మనం వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. మనస్సులో నామస్మరణ చేసుకుని నీకు గురువు కావాలి, సమయం కావాలి, సందర్భం. ఎందుకు అవన్నీ పని లేక, మనకేమో బుద్ధి లేక, స్థిరత్వం లేక. వెంటనే మొదలు పెట్టాలి, ఈవేళ మొదలు పెట్టాలి, ఈ రాత్రి మొదలు పెట్టండి. ఆలస్యం దేనికి? మంచి పనికి. అది తపోనిధాన తపోధనమునకు ఈతడు నిధానము. తపస్సుకి ఈయన నిలయం, నిధానం. అతుల ధైర్యం మనకు ఈ మహాత్ముడిమ్ము. జీవితంలో దేనికి బెదరకుండా ఉండే ధీరత్వం ఉందే, చెదరకుండా మేరుపర్వతంలాగా అటువంటి ధైర్యం హనుమంతుడికి ఉంది. అది మనకి ఉండాలి. విద్యావంతుడు అంటే అర్థం అది. అన్నీ చివరికి చెబుతున్నాడు. ఇవన్నిటి కావాలి. ఈ ఆధ్యాత్మిక లక్షణాల చివరిలో ఉన్న 4 ఉన్నాయి. ఆ బ్రహ్మ విద్య, ఈ ధైర్యాలు, ఇవన్నీ రావాలంటే రామ నీ భక్తికి ఈ పుణ్యరాశి నెలవు. భగవద్భక్తి ఉండాలి. భగవద్భక్తి ఉంటే భయం ఉండదు. భక్తి ప్రియా భక్తి గమ్యా భక్తి వశ్యా భయాపక శాంభవి శారదా రాజ్య శర్వాణి శర్మదాయిని. అమ్మవారు భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య భయాపక. భయాన్ని హరిస్తుంది. భక్తుడు ఎప్పుడూ భయపడ్డావు. నాస్తికుడు భయపడాలి, భక్తుడు భయపడే పల్లె. మనం ప్రతి పూజకి ఆచారానికి భయపడుతున్నామంటే భక్తి మనకు అర్థం కాలేదన్నమాట. అమ్మవారు తల్లి, ఆవిడకి భయపడటం ఏంటండి? తల్లికి ఎవడైనా భయపడతాడా? తండ్రికైనా కొంచెం భయపడతావేమో. తల్లికి భయపడతామా? ఒళ్ళో కూర్చుంటాం చనువుగా వెళ్ళి. తల్లిని నువ్వు అంటాం, తండ్రినేమో మీరు అంటాం. కొంచెం తేడా ఉంది కూడా. చనువు అంతకంటే ఉంది, అవమానం కాదు కదా చనువు. తల్లిని అమ్మగారు అని ఎలా అంటాం? అమ్మ అంటాం. తండ్రి దగ్గరికి వచ్చాక నాన్నగారు అంటాం. అది గౌరవం అంతే. తల్లి అంటే ప్రేమ, తండ్రి అంటే గౌరవం. ఆ తేడా ఉంటుంది. అందుకే అంత తల్లి దగ్గర భయం. భగవంతుడు అంటే తల్లి. శ్రీకృష్ణుడైనా తల్లే, అమ్మవారు కాదు. శ్రీకృష్ణుడైనా, శ్రీరాముడైనా, హనుమంతుడైనా ఎవరైనా తల్లే. భగవంతుడు అంటే తల్లి. అక్కడ భయపడకూడదు. భయపడుతున్నామంటే భగవతత్వం ఏమీ అర్థం కాల. ఆయనకి నీ మనస్సు కావాలి, చిత్తశుద్ధి కావాలి, భక్తి కావాలి. నువ్వు ఆకెట్టావా, పువ్వెట్టావా, ఏసీ ఎరగట్టావా, ఆయనకి ఎందుకమ్మా లేను? ఏదో ఫ్యాషన్ షోనా? దీనికి అది కట్టాలి, దానికి ఇది కట్టాలి. ఇన్ని ఆచారాలు పెడితే మొత్తం చేయడం మానేస్తారు ఇక్కడ. అది కాదండి సమస్య. అది ఏవో కనీసం పాటించవలసిన ఏవో పాటిస్తాం, మిగిలింది చిత్తశుద్ధి. ఈ 12 ఈ పద్యంలో ఇంకో భాషాపరమైన విశేషం ఉంది. భాషా పండితులు సంతోషిస్తారు. నిలయము అనడానికి వాడిన పదాలు చూడండి. నివాసము, నిలయము, నెలవు, ఠావు, ప్రాపు, ఇక్క, బిడారు. ఎన్ని పదాలు వాడాడు? 12 పదాలు వాడాడు. తెలుగు భాష గొప్పదనం ఇదంతా. నిలయం అనడానికి 12 పదాలు ఉన్నాయి. అదే ఇంగ్లీషులో అయితే వేర్ ఈజ్ యువర్ రెసిడెన్స్. ఈ రెసిడెన్స్ తప్ప ఇంకో మాట చెప్పండి నాకు. మహా అయితే హౌస్, ఇంకేం లేదు ఇక్కడ. అంటే రెసిడెన్స్ ఇంకేం మాట్లేదు, హౌస్ ఇంకో మాట్లేదండి. తెలుగులో 12 పదాలు ఉన్నాయి అక్క. నివాసము, నిలయము, ఠావు, ప్రాపు, ఇక్క, బిడారు, గుడారము. ఎన్నున్నాయి? 12 పదాల్లో 12 పదాలు వాడాడు. భాష అంత గొప్పది. ఈ పద్యం ఇందుకోసం ఎంత సుదీర్ఘంగా చెప్పాను నేనంటే భాష గొప్పతనం. మన భాషను మనం విడిచిపెట్టకూడదు. ఇవి ఎప్పటికే దరిద్రులు అయిపోయావు. ఇంగ్లీషు మొదలుపెట్టి సంతానం ఎక్కడ మాటలు మర్చిపోతున్నాం. వీలైనంత తెలుగు మాటల్లోనే మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇంగ్లీష్ని తెలుగు మాటల్లో కలపడం తగ్గించాలి, బాగా తగ్గించాలి. ప్రయత్నిస్తే వస్తుంది అది. నోట ఇంగ్లీషు మాట టేబుల్ అని రాగానే మళ్ళీ వెనక్కి వచ్చి బల్లా అనాలి అంతే. డైనింగ్ టేబుల్ అనగానే మళ్ళీ వెనక్కి రండి, అన్నాల బల్ల అనండి. ఉందమ్మా అన్నాల బల్ల, మాటలేదా? ఇప్పుడు వంటిల్లో కూడా దరిద్రం ఏంటండి? కిచెన్ ఎక్కడిది కిచెన్? వంటిల్లో ఏమైంది? ఇల్లాలు పోయిందండి. హౌస్ వైఫ్. ఆవిడెవరు? ఆఫీసులో ఒక వైఫ్ ఉంటుందా? హౌస్ వైఫ్ అట. విచిత్రమైన మాట. హౌస్ వైఫ్ ఏంటంటే దరిద్రపు మాట. ఇల్లాలు అలా చెప్పండి ఖచ్చితంగా. నేను ఇల్లాలని. ఆవిడ తెలియకపోతే ఇల్లాలు రాసుకోవే అధవా అని చెప్పండి ఇక్కడ.
అది రాకపోతే ఇంగ్లీషులో రాసుకోమన్నాడు, అయ్యాలి ఎలయే ఎలయో అని రాసుకోమన్నాడు. వాడి కర్మ. ఎందుకు చెప్పాలంటే హౌస్ వైఫ్. వేరే వైఫ్ ఉంటారంటే వైఫ్ అంటే హౌసే, హౌస్ అంటే వైఫే. ఈ పిచ్చి మాటలన్నీ ఏమయ్యాయంటే సంస్కృతిని నాశనం చేసాయి. మన గౌరవాన్ని తగ్గించేయండి పెంచకపోగా, మన గౌరవాన్ని తగ్గించేయి. ఎందుకని ఈ భాష వల్లే వచ్చింది. అందుకని ఈ పద్యం పనిగట్టుకుని చెబుతున్నా. 12 పదాలు ఉన్నాయి ఇక్కడ. అది హనుమంతుని యొక్క విద్యాభ్యాసం.